తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు తార్నాకలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు, కేక్ కటింగ్, నాయకుల నివాళులు, కార్యకర్తలు తారక సేవా సమైక్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి పాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తన నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారని ఆయన అన్నారు. పేదల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హలో సార్. ఎందుకంటే మేమందరం కలిసి ఈరోజు రామారావు గారి జయంతిని జరుపుకుంటున్నాము. ఇది చాలా విశిష్టమైన రోజు తెలుగు వాళ్ళకు. ఎందుకంటే 1982 తెలుగుదేశం స్థాపించక ముందు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అనేది లేకుండా పోయింది. చీటి మాటికి మనం నార్త్ ఇండియా వాళ్ళు తక్కువ మనకు ఆత్మగౌరవం లేకుండా చేసేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ అనేది తెలుగుదేశానికి కార్యకర్తలకే కాదు, ఆంధ్రలో ఉండే తెలుగు ప్రజలందరికీ కూడా ఇది తెలుగుదేశం పార్టీ రామారావు స్థాపించింది. కేవలము తెలుగుదేశం కార్యకర్తలే కాదు, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం అనేది పైకి తీసుకొచ్చింది రామారావు గారే. మనకు ఈరోజు మనం ప్రపంచంలో కలయికుని మేము తెలుగు వాళ్ళని చెప్పుకునే స్థాయికి తీసుకెళ్ళింది రామారావు గారి. మరి ముఖ్యంగా అడుగు తాడిన పీడిత ఎస్సీ జాతుల వారు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించారు. అందుకని ₹2 బియ్యం తీసుకొచ్చి పేదవాళ్ళకి పెట్టడానికి ఆయన సదుపాయం చేశారు. అంతవరకు ఆ సంక్షేమ పథకాలు ఎవరు చేయలేదు. రెండవ విషయం ఏంటంటే తిరుపతిలో వేయడం కానీ, కాంప్లెక్స్ కానీ సంపద సృష్టించడంలో కూడా సంక్షేమ పథకాలే కాదు, సంపద సృష్టించడం కూడా తెలియకుండా చేస్తాడు. ఈరోజు గవర్నమెంట్ బస్ స్టాండ్లు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో గవర్నమెంట్ ఆర్టీసీ బస్ స్టాండ్లు అన్నీ ఆయన చేసేటివి. అది లక్షల కోట్ల సంపద సృష్టించాడు ఆ రోజు. అది మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. సంఘ సంస్కర్తే కాదు, తెలుగు ప్రజలకు ఆత్మాభిమాని ప్రపంచానికి చెప్పిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన ఎప్పుడు మనం స్మరించుకోవాలి. చాలామంది అనుకుంటారు తెలుగుదేశం కార్యకర్తలు మాదే అనుకుంటారు. కాదు, ఆంధ్రుల ప్రతి తెలుగు వాడిది తెలుగుదేశం పార్టీ. అందరి వాడు తెలుగు రాష్ట్రాల్లో అందరి వాడు రామారావు. కాబట్టి ఆయనకి ఈరోజు ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం కానీ మీరందరికీ, ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే చిట్టింద్రయ్య గారు, తారక సంస్థ వాళ్ళు, రమేష్ గారు, నాగమల్లేశ్వరి గారు.